హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ ప్రాక్టికల్. నేను మీ శివ ముస్కో. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి నదీ వ్యవస్థలో భాగంగా ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ అయితే మనం వీడియో అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడనట్లయితే దాని లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మరియు ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మనం పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ 25 క్వశ్చన్స్ అయితే చూసాం. సో ఇప్పుడు మనం 26th క్వశ్చన్ అయితే చూద్దాం ఒకసారి. నది మరియు సముద్ర జలాల సాంద్రత సమానంగా ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి లోబెట్ డెల్టాను ఏర్పరిచే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి. అవేమిటంటే కృష్ణ మరియు పెన్నా. సో మనకు ఈ కృష్ణ మరియు పెన్నా నదుల మధ్య ఉన్నటువంటి డెల్టాని లోబెట్ డెల్టా అంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. నర్మదా మరియు తపతీ నదులు ఏ రకమైనటువంటి డెల్టాలను ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్చూరైన్ డెల్టా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. డిజిటల్ డెల్టాను ఏర్పరిచే నదులకు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సి మరియు డి. సో అవేమిటంటే ఆప్షన్ సి వచ్చేసి గంగా, అలాగే ఆప్షన్ డి వచ్చేసి బ్రహ్మపుత్ర. ఈ రెండు నదులు ఏర్పరిచేటటువంటి డెల్టాను వచ్చేసి డిజిటల్ డెల్టా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 29. పక్షిపాద డెల్టాను ఏర్పరిచే నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మిసిసిపి. ఈ మిసిసిపి అనే నది ఎక్కడ ఉందంటే యుఎస్ఏ. ఈ యుఎస్ఏలో ఉన్నటువంటి మిసిసిపి నది ఏర్పరిచేటటువంటి డెల్టాని పక్షిపాద డెల్టా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మన దేశంలో దాదాపుగా 44% జనాభా ఏ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 4 గంగా నది. మన దేశంలో దాదాపుగా 44% జనాభా ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో అలాగే ఈ గంగా నది పొడవు ఎంతుందో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. నేపాల్ రాజధాని కాఠ్మాండు ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 బాగమతి. సో అందరికీ బాగమతి అనగానే గుర్తుకొచ్చేది అనుష్క అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఈ బాగమతి నది ఒడ్డున నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండు అనే పట్టణం ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. కుయానా నదిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 మహారాష్ట్ర జీవనరేఖ. మనకు మహారాష్ట్ర జీవనరేఖగా ఏ నదిని పిలుస్తారని చెప్పేసి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో కుయానా నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. మహానదికి కుడివైపు ఉన్నటువంటి నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి. సో అవేమిటంటే ఓంగ్ మరియు తేల్. సో ఈ రెండు నదులు కూడా మనకు మహానదికి కుడివైపున ఉన్నటువంటి ఉపనదులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మీలో ఎవరికైనా ఈ మహానది యొక్క జన్మస్థలం ఎక్కడో తెలిసింటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. మహానదికి ఎడమ వైపున ఉన్నటువంటి ఉపనదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి. సో అవేమిటంటే తావ్ మరియు బంజర్. ఈ రెండు నదులు కూడా నర్మదా నదికి ఎడమ వైపున ఉన్నటువంటి ఉపనదులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఏ నదుల కలయిక వల్ల కంబుర్జువా అనే కాలువ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి. సో అవేమిటంటే ఆప్షన్ ఏ వచ్చేసి జువారి, అలాగే ఆప్షన్ సి వచ్చేసి మాండోవి. సో ఈ రెండు నదుల కలయిక వల్ల కంబర్జువా అనే కాలువ ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఏ నదిని కేరళలో బారిస్ నది అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 పంబా.
కేరళలో ఉన్నటువంటి పంబా నదిని బారిస్ నది అని కూడా పిలుస్తారు. అయితే ఈ కేరళలో ఉన్నటువంటి పంబా నది పక్కనే ఒక పుణ్యక్షేత్రం అయితే ఉంటుంది. సో, అది చాలా ఫేమస్. సో, మీలో ఎవరికైనా ఆ పుణ్యక్షేత్రం తెలిసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 37. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 రూర్కీ. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అనేది మనకు రూర్కీ అనే ప్రాంతంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 38. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి అనే నది ఏ ఒడ్డున ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 మహానంద. ఈ మహానంద అనే నది ఒడ్డు పక్కన పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ సిలిగురి అనే పట్టణం ఉంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 39. క్రింది వాటిలో విరూపక సరస్సులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి. సో, అవేమిటంటే ఆప్షన్ ఏ వచ్చేసి చోమరి, ఆప్షన్ బి వచ్చేసి పాంగాంగ్ త్సో. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 40. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా ఏ సరస్సు ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 కుట్టనాడ్. కుట్టనాడ్ అనే సరస్సు ప్రాంతాన్ని రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 41. క్రింది వాటిలో లాగూన్ సరస్సు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లోనార్. ఈ లోనార్ అనే సరస్సు లాగూన్ సరస్సు కానిదిలో ఒకటని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 42. శ్రీనగర్ రత్నం అని ఏ సరస్సును పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 దాల్. శ్రీనగర్ రత్నం అని ఈ దాల్ నదిని పిలుస్తారు. అయితే ఈ దాల్ సరస్సునే శ్రీనగర్ జువెల్ అని కూడా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 43. ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లోక్తక్. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లోక్తక్. ఓకే ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో, మనకు ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లలో ఈశాన్య భారతదేశానికి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో, చాలామంది దాన్నైతే గుర్తుంచుకోరు. సో, ఓకే ఫ్రెండ్స్. అలాగే క్వెషన్ నంబర్ 44. దుముకుడు గుంతలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ నదులు. సో, ఈ నదుల వల్ల మనకు దుముకుడు గుంతలు అనేవి ఏర్పడతాయి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 45. పిచ్చాకారపు నమూనా ప్రవాహాన్ని కలిగినటువంటి నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి. సో, అవేమిటంటే నర్మదా నది మరియు తపతి నది. పిచ్చాకారపు నమూనా ప్రవాహాన్ని కలిగినటువంటి నదులు ఏవంటే నర్మదా నది మరియు తపతి నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 46. సమాంతర ప్రవాహ నమూనా ఉన్నటువంటి నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గోదావరి. సమాంతర ప్రవాహ నమూనా ఉన్నటువంటి నది వచ్చేసి గోదావరి నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. దీర్ఘ చతురస్రాకార నమూనా ప్రవాహాన్ని కలిగినటువంటి నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి. సో, ఏమిటంటే ఆప్షన్ ఏ వచ్చేసి చంబల్, అలాగే ఆప్షన్ బి వచ్చేసి బెట్వా. సో, ఈ 2 నదులు కూడా మనకు దీర్ఘ చతురస్రాకార నమూనా ప్రవాహాన్ని కలిగినటువంటి నదులుగా చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 48. సింధు నది పరివాహక ప్రాంతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. మనకు సింధు నది అనేది మన భారతదేశంలో తక్కువగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం ఏమిటంటే ఉత్తరాఖండ్. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 49. కృష్ణా నదికి ఎడమ వైపున ఉన్నటువంటి ఉపనదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి. సో, అవేమిటంటే ఆప్షన్ ఏ వచ్చేసి భీమా నది, అలాగే ఆప్షన్ బి వచ్చేసి దిండి నది. సో, మీలో ఎవరికైనా ఈ దిండి నది ఏ జిల్లాలో ఉందో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 50.
టుడే ఫర్ ది లాస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరస్సుల జిల్లా అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 నైనిటాల్. మనకు సరస్సుల జిల్లా అనే నైనిటాల్ అనే జిల్లాని పిలుస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈ నైనిటాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉందో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటికైతే మన వీడియో అయితే అయిపోయింది. సో అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మరియు వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.